అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రే. అందుకన్నా మొదలు హెడ్లైన్స్. మీనాక్షి వేస్తుందట పాదయాత్ర, మార్చబోతుందట పార్టీ రాత. బాధితుల కోసం రంగంలోకి హరీష్ రావు, న్యాయం జరిగేదాకా ఓట్లాడతాడట సారు. జీవిడ్చిండు గుండెపోటుతోని, అవాకైతిర్రు ఈ వార్తిని. ఎట్టేడా ఏనుగయ్యిరా అంటే ఆ పుల్ల ఈ పుల్ల అడ్డమేసిండట. హాగు అట్లనే చేసిందట కాంగ్రెస్ సర్కారు కూడా. సీఎం రేవంత్ రెడ్డి సిగాజీ పరిశ్రమ కాడికి వచ్చి ప్రతి ఒక్క మరణానికి ₹1 కోటి పరిహారం ఇప్పిస్తామని చెప్పిండు. చేతులు దులుపుకొని వెళ్ళిపోయిండు. ఇక దానికి ఎంతో మేలు చేసినట్టు ప్రచారాలు చేసుకున్నారు. సరే, ప్రచారం అనేది వాళ్ళ ఇష్టం గాని చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలని ఇగో ఇట్లా రోడ్ల మీద వదిలిపెట్టిండ్రు. ₹1 కోటి ఇస్తామన్నారు కానీ కోటి లేదు, తినేటందుకు రోటి కూడా లేదన్నట్టు చేసిండ్రట. అందుకే హరీష్ రావు సార్ వాళ్ళందరినీ సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కు తీసుకుపోయిండు. అయ్యయ్యో, కన్నీళ్లు వలవల వరదలై పారుతున్నాయి. వాళ్ళ ఏడుపు గోస తీర్చేటో లెవెలు. ఆదుకుంటామని చెప్పిన సర్కారు సప్పుడు చేస్తలేదు. ఫ్యాక్టరీ ఓనర్లు పత్తకలేరు. అందుకే గోడునే ఏడుస్తున్నారు. హరీష్ రావు ఏడవకుండాను కుంచుతున్నాడు. ఆదరువులు లేని జీవితాలకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ ఆఫీస్ కు బాధితులతోని బయలుదేరిండ్రు. తర్వాత సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులకు పోయి హరీష్ రావు సార్ మాట్లాడిండు. డెడ్ బాడీలు దొరికిన కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలు డెడ్ బాడీస్ దొరికినా ₹1 ఇవ్వలేదు. ఒక అమ్మాయి ఇక్కడ ఉంది, సంజు దేవి. అయ్యమ్మా సంజు దేవి వాళ్ళ భర్త చోటేలాల్కర్ చనిపోయారు. వీళ్ళ భర్త. ఈ అమ్మాయి పేరు సంజు దేవి, మధ్యప్రదేశ్ రాష్ట్రము. ఈ అమ్మాయిది సాత్నా జిల్లా. చనిపోయినప్పుడు ఇచ్చిన ₹1,00,000 తప్ప కొంతమందికి ₹10 లక్షలు ఇచ్చారు. ఈ అమ్మాయికి ఆ 10 లక్షలు కూడా రాలేదు. ఆ బతావమ్మ కలెక్టర్ సార్ క్యావో పాపం ₹1 కూడా రానోళ్ళు ఎంత బాధలున్నారో ఏమో. మరి సీఎం సార్ చెప్పినాక కూడా ఎందుకు ఇవ్వలేదు కావచ్చు. ఫ్యాక్టరీ ఓనర్లు ఇచ్చినా నడిమిట్ల వాళ్ళన్నది విన్నారా కావచ్చునా. ఆపదలున్నోళ్లను సర్కారు పట్టింపు చేస్తలేదా? ఎందుకు ఇళ్లను గాలికి వదిలేసిండ్రు కావచ్చు. ఒక ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందో తెలియదా? కనీస పట్టింపు లేకుంటే ఎట్లా? అంత పెద్ద సీఎం పదవిలున్న రేవంత్ రెడ్డి వచ్చి చెప్పినాక కూడా ఎందుకు ఇయ్యలేదు కావచ్చు. అసలే సీఎం రేవంత్ రెడ్డి మాట అంటే శాసనం. ₹1 కోటి వస్తాయి అన్నాడు అంటే వచ్చినట్టే. అవి విడుదల చేస్తే నడిమిట్ల ఎవరన్నా తిన్నారు కావచ్చు. మరి రేవంత్ రెడ్డి చెప్పినాక రాకపోవడేంది? రేవంత్ రెడ్డి మాట ఇచ్చినాక పని కాకుండా ఉండు అనేది జరుగుతుందా తెలంగాణలో? వదిలిపెట్టి 2 రోజుల్లో వాపస్ వచ్చింది. ఆ 11వ రోజు 10వ రోజు కూడా ఈడ పిలుస్తారేమో, పైసలు ఇస్తారేమో, ఈడ లేకపోతే ఇయ్యరేమో అని రిచువల్స్ కూడా ఎక్స్పెక్ట్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే నెల రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతుంది. ₹1 ఇస్తలేదు, ఎవరు స్పందిస్తలేదు అమ్మాయి. హాగో గంత బాగా చూసుకుంటున్నదట కాంగ్రెస్ సర్కారు. భర్త చచ్చిపోయిందనే బాధ ఓ దిక్కుంటే ఇంకో దిక్కు తెలంగాణ సర్కారు ఇస్తుందో ఇప్పిస్తుందో అని చెప్పినా ₹1 కోటి కోసము ఉపాసం వండుకుంటే ఎదురు చూసిందట. ఇట్లనే బాధితులతో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ మీదికి కాలు దువ్వాల్సి వస్తుంది అన్నట్టు హరీష్ రావు చెప్పిండు. పట్టి పట్టినట్టు ప్రభుత్వం ఉంటే ఊకునేదేలే అన్నట్టు మాట్లాడిండు హరీష్ రావు. ఫైనల్ గా మా వీళ్ళందరి తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళకి ఇస్తామన్న ₹1 ఇప్పటికి నెల అయింది. వారం ఇస్తారా, 10 రోజులు ఇస్తారా? స్పష్టమైన డేట్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. మీరు డేట్ చెప్పండి, ఎన్ని రోజులు ఇస్తారో చెప్పండి. లేదంటే మాత్రం మేము టెంట్ వేసి మరి వాళ్ళ పక్కన దీక్ష చేయాల్సి వస్తుంది, పోరాటం తీవ్రం చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఒకసారి. ఆగస్టు 24 3 రోజుల లోపల ₹1 చెక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ ఏమైతుంది పైసా నెల అయిపోయినా ఇంతవరకు కొంతమందికి 10 లక్షలు కూడా రాలేదు. సో కైండ్లీ అందరికీ డబ్బు ఇవ్వండి. ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ ₹1 ఇవ్వండి. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి 10 లక్షలు ఏమూలకు సరిపోవు, వాళ్ళకి 50 లక్షలు ఇవ్వాలని మరి చూడాలి ఎట్లుంటదో. ₹1 కోటి పరిహారం బాధితులకు వస్తుందో లేకుంటే నడిమిట్లనే పలహారం తిరిగా మనిషి ఇంత తింటారో చూడాలి.
ఏదేమైనా హరీష్ రావు ఈ పోరాటాన్ని ఆపేదేలే అన్నట్టు పట్టిండు. చూడాలి ఏం దాకపోతుంది ఈ ఫైటింగు. ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంట్ అనే పాట తీరుగానే బీహార్ రాష్ట్రంలో ఓ పిల్లగాడు విమానం తయారు చేసిండు. ఉత్త శేషుడే కాదు, గాలిలకు పక్షి తీరుగా రయ్యమని ఎగిరిండు. చూడుండ్రి ఎట్లా ఆకాశ మంచులకు ఎగిరిపోతున్నదో. దీంట్లో సుతారం ఏమున్నది, విమానాలు తయారు చేసి చదివి కావాల్సిన పైసలుంటే ఎవరైనా తయారు చేస్తారు అనుకుంటున్నారు కదా. కానీ ఈ పిల్లగాడు ఇంజనీర్ డిగ్రీ చదవలేదు, ఓ ల్యాబు లేదు, ఓ పెట్టుబడి లేదు, సొంత తెలివితేటలతోనే ఉత్త 7,000 రూపాయలు మాత్రమే ఖర్చు చేసి ఈ గాలి మోటార్ తయారు చేసిండట. ఏంది 7,000 రూపాయలతోనే వేసిండా? ఏడికన్నా పోదామంటేనే విమాన టికెట్ 10,000 అవుతాయి. అసోంటిది ఉత్త 7,000కి గాలి మోటార్ తయారు చేసుడైంది అనే పరిశాన్లు ఉన్నారట దేశం పబ్లిక్. వాడి పడేసిన ఇనుప సామాన్లు అవ్వోటి ఇవ్వోటి కలిపి గాలి మోటార్ తయారు చేసిండట. ఓర్ని తెలివి సాలగుండా పెద్ద చదువులు చదవకుంటేనే ఆకాశంలోకి ఎగిరినవంటే అదే ఇంజనీరింగ్ చదువులు చదువుంటే ఇంకేం తయారు చేసేటోన్వో అని పరిశాన్ అవుతున్నారట. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారోయ్ అన్నట్టు ఈ బీహార్ రాష్ట్రం పిల్లగాడు పట్టుదల కృషి అనుకున్న జయ్యాలి అనే తాపత్రయం కలిసిండుతోని దేశం మొత్తం పరిశాన్ అయ్యే పని చేసిండట. కాబట్టి చదువుకు చేసే పనికి సంబంధం ఉండదు అనేది చెప్పకనే చెప్పిండు బీహార్ పిల్లగాడు. మరి మనం కూడా ఓ సలాం కొడదాం పిల్లగాని టాలెంట్. ఏమంటారు? జర్ర ఎక్కువ దూరం నడిస్తే చాలు అమ్మా అయ్యా నొప్పులతో దానిలాడతా నేను. కానీ మా అమ్మోళ్ళ అమ్మమ్మ చిటుక్కున ఎంత అలకా నడుస్తుందో ఎన్ని పనులు చేస్తుందో అబ్బా చూస్తే అవాకైతం వెనకట పెద్ద మనుషులు చేసే పనులను. కానీ ఇప్పటి పోరలు ఏదొచ్చినా ఓపుతలేరు, వాళ్ళు గునగూల పడుతుర్రు. ఎంతైనా వాళ్ళు తిన్న తిండి అలాగా, మనం తింటున్నది అలాగా. మనం ఏం తింటున్నాం? అంత పనికిరాని చెత్త తప్ప. దానికి తోడు ఈ మాయదారి కరోనా వచ్చినాక మస్తు ఎఫెక్ట్ చూపిస్తుంది జనాల పానాల మీద. అప్పటిదాకా మనతోనే ఉన్న మనిషి అంతల్మే పానాలు ఇడుస్తుర్రు. ఇగో గట్లనే అయింది ఈడ కూడా. ఆగారు ఎట్లా కూలబడ్డాడు? అప్పటిదాకా మంచిగానే ఆడుతుండు, మరి ఉన్నట్టుండి ఏమైందో ఏం పాడు అట్లనే వాడిపోయిండు. ఏంబట్టి ఆడున్నోళ్ళు గుండె మీద దెబ్బ 4 గుద్దులు గుద్దిర్రు. దావఖాన కూడా తీసుకుపోయారట. కానీ అప్పటికే పానాలు పోయినాయని చెప్పారట డాక్టర్లు. పేరు రాకేష్, ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కొడుకట. పోని వయసు ఏమన్నా ఎక్కువ ఉందా అంటే 25 ఏళ్ళే ఉన్నాయట. హైదరాబాద్ లో ఓ మంచి కంపెనీలో కొలువు కూడా చేస్తుండట. నాగోల్ స్టేడియంలో దోస్తులతో కలిసి షటిల్ ఆడుకుంటా గుండెపోటు వచ్చి పానాలు ఇడిచిండు. పాపం కండ్ల ముంగట్నే ఉన్న దోస్తు కానరాని లోకాలకు ఆయాని ఎంత కుమిలిపోయిర్రో వాళ్ళంతా. ఇంటోళ్ళు ఎట్లింది తట్టుకుంటారో ఆ వార్త. దేవుడా పాగోనికి కూడా ఇసుంటి బాధ రావద్దు తండ్రి. ఓ టక్కర్ గాలే, ఓ రోగం రాలే, పానం మెత్తవాడలే, అంతెల్మే గిట్లా అయిపోయి. ఎంత జాగ్రత్త ఉంటే ఏం లాభం, ఎప్పుడేమవుతుందో తెలియనప్పుడు. మన రాత ఎంత దాకుంటే అప్పటిదాకానే ఉంటాం ఈ భూమి మీద. ఏమంటారు? ఏం రాకుమారు కార్డేసేతానికి ఇంత టైం ఎందుకురా, దించు తొందరగా. అసలే మనం కడప కమిషనర్ ఆఫీస్ లో కార్డ్స్ ఆడుతున్న సంగతి ఎవ్వలకు తెలియదు. అందరి కాళ్ళు కప్పి 3 ముక్కలు ఆట మొదలు పెట్టినాం. ప్యాక్ అయ్యి ఫస్ట్. అబ్బా నీకు తొందర ఎక్కువ ఉన్నది ఏంద్రా? కమిషనర్ ఆఫీస్ ఉన్నదే మన కోసము, ప్యాక్ ఆట ఆడుకునే దానికే ఈ రూమ్ మనకి ఇచ్చిండ్రా అనుకోవాలి. అయినా మనం ఇక్కడ ప్యాక్ ఆట ఆడినా మందు దాయి మత్తుల మునిగినా అడిగేటోళ్ళు లేరుడా. ఇప్పటి వరకు ఎన్నో ఆటలు ఆడినాం, ఎప్పుడన్నా ఎవరైనా పట్టుకున్నారా? దట్ ఈస్ కమిషనర్ ఆఫీస్. ఇక్కడ మనం ఆడిందే ఆట పాడిందే పాట. ఏం కాదు, మీరు ధైర్యంగా ఆడుండ్రి. ఇగో గిట్లా మాట్లాడుకుంటా లాగులు వేసుకొని హాయిగా ప్యాక్ ఆట ఆడుతున్నారు కడప కమిషనర్ ఆఫీస్ లో పనిచేసేటోళ్ళు. దాంట్లో కమిషనర్ మనోజ్ రెడ్డి డ్రైవర్ హుషారు ఉంటాడట. ఆఫీసులున్న కడమ ఆఫీసర్లను కలుపుకొని కాయ్ రాజా కాయ్ అన్నట్టు జోరు పేకాట ఆడుతున్నాడట రోజు. ఈ తీరుగా కమిషనర్ ఆఫీస్ లో కార్యాలు చేస్తున్నారంటే కడప పట్టణాన్ని ఇంకెంత బాగా చూసుకుంటున్నారో తెలుస్తున్నది కదా. కడప కమిషనర్ ఆఫీసర్ల మజాక. ఈ నడుమ ఇచ్చంత్రాల పెళ్లిలు బాగా కామన్ అయిపోయినాయి అబ్బా. మొన్న ఎప్పుడో ఆదిలాబాద్ గిరిజన ఏరియా దిక్కు ఒక పిల్లగాన్ని 2 ఆడపిల్లలు ఇష్టపడితే చేసేదేం లేక ఇంట్లో ఊరోళ్ళు అంతా కలిసి పెళ్లి చేసి ఇచ్చిర్రు. ఇక ఒక్క మొగనికి 2 పెండ్లాలు ఉండు ఆడాడ కొందరికి జరుగుతూనే ఉంటది. ఇక ఇల్లీగలా లీగలా అనేది పక్కకు పెడితే ఒక్క మొగోడు 2 పెండ్లీలు చేసుకున్నాడు చూసినాం. ఒక ఆడామెకి 2 మొగుళ్ళు ఉండు చూసినామా.
అది కూడా అందరు అంగీకారంతోని దోస్తులను చుట్టాలను పిలిచి ఇద్దరు మొగోళ్ళను ఒక్కతే పెళ్లి చేసుకున్నాడు చూసినామా. కానిగో గిడ జరిగింది. హిమాచల్ ప్రదేశ్ కున్హాట్ ఊర్లుండే సునీత చౌహాన్ అనే ఆమె ప్రదీప్ నేగి కపిల్ నేగి అనే ఇద్దరు అన్నదమ్ములను లగ్గం చాడిందట. సిర్మౌర్లో ఉన్న ట్రాన్స్గిరి లైన్ ఈ పెళ్లికి 100 మంది ఊరోళ్ళు చుట్టాలు దోస్తులు అంత వచ్చిర్రట. ఈ పెళ్లిలో గుమగుమలాడే సాంప్రదాయ వంటకాలు, జానపద గీతాలు, ఆటలు పాటలు అబ్బో మా జోరుగా జరిగిందట లగ్గము. హాగో గదేని అన్ని తెలిసి గట్లెట్లా రెండో పెళ్లికి ఎట్లా ఒప్పుకుండ్రు ఇంటోళ్ళైనా అనే డౌట్ మీకే కాదు నాకు కూడా వచ్చింది. కానీ ఏం చేస్తాం, అలా సాంప్రదాయం అట్లా ఏడ్చిందట. షెడ్యూల్డ్ తెగైన హట్టి కమ్యూనిటీలా బహుభర్తృత్వం అంటే ఒకరికంటే ఎక్కువ మంది భర్తలుండు అనే ఆచారం కింద ఈ పెండ్లైందట. దీన్ని వాళ్ళ భాషలో జోడిదారా లేకుంటే జడ్జ్దా అని పిలుస్తారట. అయితే పెండ్ల అనేది మన సాంస్కృతిక సాంప్రదాయం అయినా కూడా ఈ రెండు భర్తల పెండ్లీలు మాత్రం పెద్ద రచ్చకే దారి తీసిందట. మరి అలా ఆచారం గట్లెందుకుందో తెలియదు కానీ ఈ ముచ్చట సోషల్ మీడియాలో కవ్వుడుతోని ఇన్నోళ్ళంతా అవాకైతుర్రు. నయం రా దేవుడా గిసోంటి దిక్కుమాలిన ఆచారం మన తాన లేదని ఇంకొందరిని మలమవుతుర్రు. ఏందో ఏమో పోరి ఈ సాంప్రదాయాలు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పైకి తెచ్చుడు తన ఒక్కదాంతోనే అవుతుంది అనుకున్నదో ఏమో పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర మొదలు పెడుతున్నదట. ఇప్పుడున్న లీడర్లను నమ్ముకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికలల్లా ఎల్లెలకల వాడు ఖాయం అనుకున్నదో, వాళ్ళు అమలు చేస్తున్న పథకాల పేరు చెప్పి జనంలోకి పోతే ఎంపీటీసీ ఎన్నికలల్లా బోర్ల బొక్కల వాడు ఖాయం అనుకున్నదో తెలియదు కానీ తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నదట. మేం తోపులం, మేం బీ తోపులం అని చెప్పుకుంటున్నారు కానీ నేను తప్ప తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఇంకెవ్వరు రక్షించలేరు అనుకున్నది కావచ్చు. ఈ నెల 31 తారీఖు నుంచి నడక మొదలు పెడుతుందట. ప్రతి నియోజకవర్గంలో 8 నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుందట. అట్లా వారం రోజులు 6 జిల్లాలు తిరుగుతుందట మేడం. ఈ సర్కారు మీకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అందుతున్నాయా, యూరియా సరిపోని దొరుకుతున్నదా, ఇందిరమ్మ ఇండ్లను నిజమైన పేదోళ్ళకే ఇచ్చిండ్రా, సన్న బియ్యంలో నూకలు ఎంత కలుస్తున్నాయని అడుగుతుంది కావచ్చు. నటరాజన్ మేడాన్ని చూడంగానే తెలంగాణ జనము ఎట్లా రియాక్ట్ అవుతారో, ఈ పాదయాత్రలో ఎన్నెన్ని చిత్రాలు జరుగుతాయో, సర్కారు మీద ఫైటింగ్ కు దిగిన పబ్లిక్ ను ఎట్లా ఎదుర్కొంటుందో చూడాలిగా. చూసిరాడిలా నేను వర్కర్స్ ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.